పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండు నడిపించునుగాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 51వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 52వ అధ్యాయం చదువుకున్నాం. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు ఉప్పవేసుకొనుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయ్యే అమ్మబడితిరి కదా, రోకలియ్యకయ్యే మీరు విమోచింపబడెదరు కదా. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అసురు నిమిత్తము వారిని బాధపరిచెను. నా జనులు ఊరకయ్యే కొనుపోబడి ఉన్నారు. వారిని బాధపరచువారు వారిని చూచి గద్దించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది కావున ఇచట నేనేమి చేయవలను? ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకొందురు. నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించి వాని పాదములు దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి, అచట నుండి వెల్లుడి. పవిత్రమైన దేనిని ముట్టకుడి, దానిని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరురు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగ విస్మయం పొందుదురో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులను అతని చూచి నోరు మూసుకొనెదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. ఇంతటితో యెషయా గ్రంథం 52వ అధ్యాయం చదువుకున్నాం. రేపటి దినాన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.